హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఈరోజు ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి దానికోసం మాట్లాడుకుందాం. మీకు ఈ పద్ధతులన్నింటిలో ప్రాజెక్ట్ పద్ధతి, అనిమేషన్ పద్ధతి, నెక్స్ట్ ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ పద్ధతుల్లో ఈ ప్రాజెక్ట్ పద్ధతి ఒకటి. ప్రాజెక్ట్ పద్ధతిని పరికల్పన పద్ధతి అని కూడా అంటారు. సో దీనికోసం మనం ఈరోజు వాట్ ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ బిట్స్ ఏ విధంగా అడుగుతాడని అది కూడా చూసుకుందాం. ఈ ప్రాజెక్ట్ పద్ధతిని జాన్ డ్యూయి రూపొందించిన వ్యావహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించబడింది. జాన్ డ్యూయి ఇది దేని ఆధారంగా అంటే వ్యావహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించబడింది. జాన్ డ్యూయి రూపొందించాడు. దీనిలో సూత్రం ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్, అంటే చేయడం ద్వారా అభ్యసనం. ఎందులో దాగుంది అంటే బిట్ ఏ విధంగా అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేసే పద్ధతుల్లో ఈ క్రింది వాటిలో ఏది అంటాడు. ప్రాజెక్టు, పరికల్పన రెండు ఒకటే. ప్రాజెక్ట్ పద్ధతి, ఉపన్యాస పద్ధతి సంథింగ్ ఇస్తాడు. సో మన ఆన్సర్ ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి. లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేస్తూ అభ్యసించడం అంటే ఏంటి? ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం ఇస్తావు, పిల్లల్ని గ్రూప్గా విడగొట్టిన తర్వాత పిల్లలు దానికి సంబంధించి సమాచారం సేకరించి వాళ్ళే సొంతంగా చేస్తారనమాట. అంటే లెర్నింగ్ నేర్చుకుంటూ అభ్యసిస్తారనమాట. అంటే చేస్తూ అభ్యసిస్తారు, లెర్నింగ్ బై డూయింగ్. సో దీన్ని ప్రాజెక్ట్ పద్ధతి అంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. కిల్ ప్యాట్రిక్ అనే అమెరికా శాస్త్రవేత్త దీన్ని రూపొందించారు. ఓకే ఫ్రెండ్స్, కిల్ ప్యాట్రిక్ అనే అమెరికా శాస్త్రవేత్త ఈ ప్రాజెక్ట్ పద్ధతిని రూపొందించారు. ఓకేనా? అలాగే ఒక విద్యార్థిని కొంతమంది విద్యార్థులుగా కానీ కొంతమంది విద్యార్థులుగా కానీ సహజ వాతావరణం పూర్తి చేసే కృత్యాన్ని ప్రాజెక్ట్ అంటారు. అంటే ఏంటి? ఒక విద్యార్థి కానీ కొంతమంది విద్యార్థులు కానీ ఒకరు లేదా కొంతమందిని సహజ వాతావరణంలో, కృత్రిమ కాదు, సహజంగా ఉండే వాతావరణంలో చేసే కృత్యాన్ని ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా? నిర్వచనాలు ఏంటో చూద్దాం. మీకు ఈ ఫ్రెండ్స్ ఇక్కడ 5 నిర్వచనాలు ఉన్నాయి. ఈ 5 నిర్వచనాలను గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం. కానీ నేను చిన్న చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ద్వారా ఈ లెటర్ కనపడితే ఈ రచయిత పేరు పెట్టాలని చెప్పి నేను చిన్న ట్రిక్ చెప్తాను. సో ఇలా చెప్పడం వల్ల మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటి సార్, మీరు నిర్వచనం మొత్తంలో చిన్న ముక్క తీసుకుంటే ఆ చిన్న ముక్క మనకి ఆ చిన్న పార్ట్ మనకి టెర్మినాలజీలో అడగకపోతే ప్రాబ్లం అవుద్దేమో అని మీరు అంటారు. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నిర్వచనాలు ఎప్పుడు కూడా మనకి అప్లికేషన్ మెథడ్లో అడగడు. ఎలా ఉందో అలాగే అడిగేస్తాడు డైరెక్ట్ అనమాట. ఓకేనా? మెథడాలజీలో ప్రతిదీ ఆ అప్లికేషనే కదా, మరి ప్రాబ్లం అన్న మాట లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నిర్వచనాలు వచ్చేసరికి ఎలా ఉండేది అలాగే అడిగేస్తాడు. అందులో అప్లికేషన్ మెథడ్ ఏమి ఉండదు. ఓకే. పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్టు అన్నది ఎవరు అంటే బెల్లార్డ్. పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రాజెక్ట్ అన్నది బెల్లార్డ్. ఓకేనా? ఇక్కడ దిగుమతి బెల్లార్డ్. మీరు ఓ పక్కన కీ పాయింట్స్ రాసుకోండి. దిగుమతి అనగానే మనకు బెల్లార్డ్ గుర్తురావు, తప్పదు. ఇక ఎంతకంటే కీ పాయింట్స్ కానీ లేదంటే మీరు చదివేయండి. కాకపోతే ఏంటంటే మీకు టెన్షన్ ఫ్రీగా ఉండడానికి, టెన్షన్గా లేకుండా ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. దిగుమతి బెల్లార్డ్. అలాగే హృదయపూర్వక అనే మాట వినిపిస్తే కిల్ ప్యాట్రిక్. అలాగే సమస్యాత్మక అనే మాట వినిపిస్తే స్టీవెన్సన్. అలాగే జయప్రదంగా అనే మాట వినిపిస్తే హెచ్.ఇ. ఆర్మ్స్ట్రాంగ్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నిజ జీవిత సన్నివేశంలో అనే మాట వినిపిస్తే ఏసీ బైనింగ్. ఇవి ఎలా గుర్తుంటాయి సార్ అంటే అది మీ మెమరీ పవర్ బట్టి ఉంటుంది. ఇంకా అంతకంటే మనం ఏం చేయలేం. నిర్వచనాలు ఒకరు చెప్తే రాదు, మనమే చదవాలి. సో అందులోనే కొంచెం మీకు నేను దిగుమతి అని కనపడితే బెల్లార్డ్ అని, హృదయపూర్వక కృత్యమే ప్రాజెక్టు అంటే కిల్ ప్యాట్రిక్ అని, లేదా సమస్య కృత్యమే అంటే స్టీవెన్సన్. స్టీవెన్సన్ గుర్తుంటుంది. అలాగే జయప్రదంగా అంటే హెచ్.ఇ. ఆర్మ్స్ట్రాంగ్ అని, నిజ జీవిత సన్నివేశం అనగానే ఏసీ బైనింగ్ అండ్ డిహెచ్ బైనింగ్. సో ఇక్కడ 5 శాస్త్రవేత్తలు, వీళ్ళ కోసం మీరు కొంచెం చదవండి. అలాగే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. మనం సోపానాలు 6 ఉంటాయి ఇందులో. ఇది కూడా పెట్టే మీకు. ఓకేనా? దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మెథడాలజీలో ప్రాజెక్ట్ పద్ధతులు ఎన్ని సోపానాలు కలవు అంటాడు. 6 సోపానాలు. ప్రాజెక్ట్ పద్ధతిలోని సోపానాలు సరి అయిన క్రమం ఏది అంటాడు. అంటే 6 కూడా వరుస క్రమంలో రావాలి మీకు. ఓకేనా? అంటే ఫస్ట్ది చూడండి, పరిస్థితిని కల్పించడం. 2వది ఎంపిక చేయడం. 3వది ప్రణాళిక రచన. 4వది అమలు చేయడం. 5 మూల్యాంకనం. 6 నివేదిక చేయడం. కొంతమంది ఇంగ్లీష్లో కావాలన్నారు కాబట్టి చూడండి. పరిస్థితిని కల్పించడం అంటే ప్రొవైడింగ్ ది సిచ్యువేషన్. ఎంపిక చేయడం అంటే చూజింగ్. ప్రణాళిక రచన అంటే ప్లానింగ్. అమలు చేయడం అంటే ఎగ్జిక్యూటింగ్. మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్. నివేదిక చేయడం అంటే రికార్డ్ అంటే ప్రోగ్రెస్ అనమాట. ఓకేనా? దీన్ని పీసీ పీర్ అని గుర్తుపెట్టుకోండి. మీకు వరుస క్రమం కావాలి కాబట్టి పీసీ పీర్
ఓకేనా. కొంచెం అవగాహన చేసుకుంటే వరుస క్రమం ఆటోమేటిక్గా మీకు చాలా ఈ మధ్య చాలా బిట్స్ ఇదే విధంగా అడుగుతున్నాడు. మినిమం మ్యాక్సిమం డిఎస్సిలో టెట్లు ఈ విధంగా అడుగుతున్నాడు. సరైన క్రమం ఏది, సరైన క్రమం కానిది, టైం వేస్ట్ ప్రాసెస్ బిట్స్ అన్ని అడుగుతున్నాడు. సో మనం గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ది ఏంటంటే ప్రొవైడింగ్ ది సిచ్యువేషన్ అంటే పి, ఎంపిక చేయడం చూజింగ్. సి ప్రణాళిక రచన ప్లానింగ్, అమలు చేయడం ఎగ్జిక్యూటింగ్, ఎవాల్యుయేషన్ రికార్డ్. పిసి పీర్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా పరిస్థితిని కల్పించడం అంటే ఫస్ట్ది ఉపాధ్యాయుడు విద్యార్థులు ఉన్నారు అనుకుందాం. మీకు ఒక చిన్న అర్థవంతంగా చెప్తాను, మీకు వరుసగా గుర్తుంటాయి. ఫస్ట్ పరిస్థితిని కల్పిస్తాడు ఎవరు, ఉపాధ్యాయుడు పిల్లలకి. అంటే మీరు దేనికోసం చేస్తారో దానికోసం చేయండి అని చెప్పి ముందు పరిస్థితిని ఉపాధ్యాయుడు కల్పిస్తే కానీ విద్యార్థి చేయలేడు. ఓకేనా. ప్రాజెక్ట్ పద్ధతి విద్యార్థి చేయలేడు. అలాగే కల్పించిన తర్వాత ఎంపిక చేయడం. ఎంపిక ఎవరెవరు చేస్తారంటే ఉపాధ్యాయుడు విద్యార్థి కలిపి ఉపాధ్యాయుడు ఎంపిక చేస్తాడు. ఉపాధ్యాయుడు ఎంపిక చేస్తే విద్యార్థులు తీసుకుంటారు. తర్వాత ఉపాధ్యాయుడు ఎంపిక చేసిన తర్వాత ప్రణాళిక రచన ప్లానింగ్ ఉంటుంది చూసారు. ప్లానింగ్ కొంచెం ఇద్దరు కలిపి చేస్తారు, ఎందుకంటే పిల్లలకు తెలియదు కాబట్టి. ఉపాధ్యాయుడు విద్యార్థి కలిపి ప్రణాళిక రచన చేసిన తర్వాత మరి దాన్ని అమలు చేయాలి కదా. సో అమలు చేస్తారు. ఎవరు అమలు చేస్తారు అంటే విద్యార్థి అమలు చేస్తాడు. ఓకేనా. విద్యార్థి అమలు చేస్తారు. అమలు చేయడం అంటే ఏంటి, ఇప్పుడు పాఠశాలకు వెళ్ళి బయట సమాజంలోకి వెళ్ళి ఈ రకాల మొక్కలు అది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. వాటిని సేకరించాలి అని చెప్పేది ప్రణాళిక రచన చేస్తాం. కానీ బయటికి వెళ్ళి చేస్తే దాన్ని అమలు చేయడం అంటారు. అలాగే అమలు చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే మూల్యాంకనం చేస్తాడు. నువ్వేం చేశారు అని చెప్పి ఒక్కొక్క విద్యార్థిని మూల్యాంకనం చేస్తాడు. ఓకేనా. అంటే ఎవాల్యుయేషన్ చేస్తాడు. చేసిన తర్వాత విద్యార్థి ఏం చేస్తాడంటే విద్యార్థులందరూ కూడా ప్రాజెక్ట్ని ఉపాధ్యాయుడికి నివేదిక ఇస్తాడు. సో ఈ వరుస క్రమం గుర్తుపెట్టుకుంటే మీకు గ్యారంటీగా ఏ కన్ఫ్యూజన్ ఉండదు, బట్టి పట్టవసరం లేదు. సో బట్టి పట్టాలి ఇంకా లేకపోతే కొంచెం ఈజీగా ఉండాలంటే పీసీ పీర్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ బిట్ ఏ విధంగా అడుగుతాడంటే చూద్దాం. మొదటి దశలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రేరణ కలిగించి సమస్యను ఎన్నుకోవడానికి ప్రోత్సహిస్తాడు అని ఉంది కదా, ప్రోత్సహిస్తాడు. రెండవ దశలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసిన ప్రాజెక్ట్ని హృదయపూర్వకంగా విద్యార్థులు తీసుకుంటారు. ఇక్కడ చూడండి, రెండవ దశలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసిన ప్రాజెక్టులను హృదయపూర్వకంగా అనే మాట వినిపిస్తే మీకు ఏమన్నాను, హృదయపూర్వకం కిల్ ప్యాట్రిక్ కదా. ఆడు బిట్ ఏమడతాడంటే విద్యావేత్త కిల్ ప్యాట్రిక్ నిర్వచనం నెరవేరే సోపానం ఏది అంటాడు. ఓకేనా. అంటే ఎంపిక చేయడం, హృదయపూర్వకంగా ఎంపిక చేస్తున్నారు కదా. సో ఎంపిక చేయడంలోనే కిల్ ప్యాట్రిక్ యొక్క నిర్వచనం నెరవేరుతుంది. వాడు తెలివిగా అడుగుతాడు అనమాట. చెప్పాను కదా, కిల్ ప్యాట్రిక్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం హృదయపూర్వకం అనే పదం లేదంటే అనే భావన ఏ దశలో లేదా ఏ సోపానం నెరవేరుతుందంటే రెండవ సోపానంలో ఎంపిక చేయడంలో నెరవేరుతుంది. ఓకేనా. అలాగే మూడవ దశలో ప్రణాళిక రచన ఎవరెవరో చేస్తాడు అని బిట్టు కూడా అడుగుతాడు. చాలా సింపుల్గా తీసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ప్రణాళిక రచన అనేది ఎవరెవరు చేస్తారు చెప్పాను కదా, ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కలిపి చేస్తారు. అలాగే అమలు ఎవరు చేస్తారు, ఉపాధ్యాయుడు విద్యార్థి క్షేత్రస్థాయిలో అమలు చేస్తాడు. అలాగే మూల్యాంకనం ఎవరు చేస్తారు, 5వ దశలో మూల్యాంకనం చేస్తారు. మూల్యాంకనం ఏ దశలో చేస్తారు, ప్రాజెక్టు పద్ధతిలోని మూల్యాంకనం అనేది ఎన్నవ సోపానం లేదా ఎన్నవ దశ అంటాడు, 5వ దశ. అలాగే ఎవరు చేస్తారు, ఉపాధ్యాయుడు చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 6వ దశలో ప్రాజెక్ట్ పద్ధతిలో విద్యార్థి ఏం చేస్తాడు, నివేదిక చేస్తాడు, రికార్డ్ చేస్తాడు. నివేదిక అంటే సమర్పిస్తాడు అనమాట. అతను చేసినంత కూడా ఉపాధ్యాయుడికి అప్పగిస్తాడు. దాన్ని నివేదిక లేదా రికార్డ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ సోపానాల మీద ఈ విధంగా బిట్స్ అడుగుతాడు. ఓకేనా. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి ఎన్ని రకాలు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ కొన్ని మాట్లాడుకుందాం. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అభ్యసన సూత్రాలను ప్రాజెక్ట్ పద్ధతి ఏ విధంగా పాటిస్తుంది అనేది చూద్దాం. ఇంకా బిట్స్ ఈ సోపానాల మీద ఇంకా కొన్ని రకాలుగా అడుగుతాడు. అదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, సంసిద్ధత నియమం. విద్యార్థి ఇష్టపడే ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం ఏ నియమంలోకి వెళ్తుంది అంటాడు. ఓకేనా. అలాగే ప్రాజెక్ట్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఏ నియమంలోకి వెళ్తుంది. ఇక్కడ నేను ఇంతకుముందు ఏమన్నానంటే విద్యార్థి ఎంపిక చేసుకోవడం ఏ సోపనం అంటే 2వ సోపనం అన్నాం. అలాగే క్షేత్రస్థాయి అమలు చేయడం ఏ సోపనం అంటే 4వ సోపనం అన్నాం. అలాగే ప్రాజెక్టుని నివేదిక చేయడం అంటేనేమో మనం ఏమన్నాం, ఇంతకుముందు ఏమన్నాం అంటే మనం 6వ సోపనం అన్నాం. ఇదంతా మామూలు. కానీ ఒక్కోసారి నియమాల ఆధారంగా అడుగుతాడు. ప్రాజెక్ట్ పద్ధతిని నియమాల ఆధారంగా అడుగుతాడు. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం అని 3 ఉన్నాయి కదా.
సోపానాలు, వేరే హెర్బర్ట్ సోపానాలు, నియమాలు అందులోని ఏ విధంగా మ్యాచ్ అవుతుందని ఒక్కోసారి బిట్ అడుగుతాడు. సో దాన్ని బట్టి కూడా మీకు బిట్స్ చెప్తున్నాను. మీరు ఈ బిట్స్ అన్ని కూడా పక్కన మీరు రాసుకుంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేసినట్టే. ఇంతకంటే ఇంకా ఎక్స్ట్రా బిట్స్ అయితే ఇంకా రావు దీని మీద. ఆ విధంగా అనమాట. ఇప్పుడు విద్యార్థి ఇష్టపడి ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం ఏ నియమంలోకి వస్తుంది? సంసిద్ధత నియమం అన్నాడు. సంసిద్ధత అంటే ఏంటి? ప్రిపరేషన్. అంటే సంసిద్ధత అంటే తెలుసు కదా, మోటివేషన్ టైప్లో రెడీగా ఉండడం, రెడీనెస్ అనమాట. ఎంపిక చేసుకోవడం అంటే రెడీ అయినట్టే కదా. సో సంసిద్ధత నియమంలోకి ఎంపిక చేసుకోవడం అనేది అంటే రెండో సోపానం ఈ సంసిద్ధత నియమంలోకి వెళ్తుంది. ఒక్కోసారి ఏమంటాడంటే ప్రాజెక్ట్ పద్ధతిలోని రెండో సోపానం ఏ నియమంలోకి వెళ్తుంది? సంసిద్ధత నియమం. అలాగే ప్రాజెక్ట్ పద్ధతిలోని అమలు చేయడం ఏ నియమంలోకి వెళ్తుంది? అభ్యాస నియమం. ఎందుకు వెళ్తుంది అంటే అది కూడా చెప్తాను. అమలు చేయడం అంటే ఏంటి అన్నాను నేను, చేయడం కదా. చేయడం అంటే చేయడం ద్వారా అభ్యసనం. ఏది దేని సూత్రం? ప్రాజెక్ట్ పద్ధతి సూత్రం కాబట్టి అమలు చేయడం అనేది అభ్యాస నియమంలోకి వెళ్తుంది. ఆ విధంగా. అలాగే నివేదికను రూపొందించడం, లేదంటే సార్కి సమర్పిస్తారు కదా, ఉపాధ్యాయుడికి ఇస్తారు కదా, అది ఆరో సోపానం అన్నాను కదా. అది ఏ సూత్రంలోకి వెళ్తుంది అంటాడు? ఫలిత సూత్రంలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేశాను, నేను విద్యార్థిని అనుకుంటే నేను ఏం చేశాను అవన్నీ కూడా ఒక రికార్డులో రాసుకొని అవన్నీ కూడా సార్కి సమర్పిస్తే దాన్ని ఏమంటారంటే రికార్డు అంటారు కదా, నివేదిక పత్రం అంటారు. దాన్ని ఏమంటారంటే ఫలిత సూత్రం. అంటే నేను ఏమేమి చేశానో ఆ ఫలితం అంతా కూడా ఆ రికార్డులో ఉంటుంది. సో దాన్ని ఫలిత సూత్రంలోకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా ఈ విధంగా అడుగుతాడు సోపానాల మీద అయితే. ఇంకా ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకో రకంగా కూడా అడుగుతాడు. ప్రాజెక్ట్ పద్ధతి, పరికల్పన పద్ధతి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని, నేను చదువుతాను, మీరు వినండి. పాఠశాల బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ సంరక్షణ, దినోత్సవాల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, మార్కెట్ ధరలు, మనం తినే ఆహారం, పక్షుల అధ్యయనం, మొక్కలు, తెగుళ్ళు, నీరు, వ్యాధులు, వివిధ రకాల ఇండ్లు, గ్రామ పంచాయతీ వనరులు, రోడ్ల భద్రత. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఈ ఎగ్జాంపుల్స్లో మనకి ఏది కనపడినా ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించింది. వాడు ఏమంటాడంటే బిట్టు ఏ విధంగా అడుగుతాడంటే, ఇప్పుడు రోడ్డు భద్రత అనే పాఠాన్ని విద్యార్థికి నువ్వు ఏ పద్ధతి ద్వారా బోధిస్తావు? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లేదంటే అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఏ పద్ధతి మనకి అనుకూలమైంది అంటాడు. వాడు ఎంత తెలివిగా అడుగుతాడంటే మెథడాలజీలో ఆ విధంగా అడుగుతాడు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే రోడ్డు భద్రత, వనరులు, తెగుళ్ళు, మొక్కలు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, కీవర్డ్స్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా పక్కన నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పద్ధతిలోకి వెళ్తాయి. ఇది ఎక్కడ కనపడినా ప్రాజెక్ట్ పద్ధతి. ఇంకా మీకు ఇవన్నీ గుర్తించుకోవడం కష్టం సార్ అని అనుకుంటే సోషల్కి సంబంధించి టెర్మినాలజీ. ఇప్పుడు పాఠశాల ఉంది, అది సోషల్ టెర్మినాలజీ. పోస్ట్ ఆఫీస్ సంరక్షణ సోషలే. రోడ్ల బాధ్యత సోషలే. అలాగే ఇండ్లు, గ్రామ పంచాయతీ, మార్కెట్ ధరలు, ఎకనామిక్స్. అంటే సోషల్ సంబంధించి ఏదైనా సరే అది మనకి ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోద్ది. కొంచెం ఒక విధంగా అలా గుర్తుపెట్టుకోండి, తప్పదిక. లేదు నాకు క్లారిటీగా కావాలంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి, పర్వాలేదు. నేను రోజుకో వీడియో చేస్తున్నాను, 2 రోజుకో వీడియో కాబట్టి మీకు అర్థమవుతుంది. గ్యారంటీగా మీరు ఇవి నోట్ చేసుకుంటే మీరు ఏది ప్రాజెక్టులోకి వెళ్తుంది, ఏది అన్వేషణలోకి వెళ్తుంది తెలిసిపోతుంది. కరెక్ట్గా అడుగుతాడు అనమాట. లేదంటే దినోత్సవాల నిర్వహణ అనే పాఠాన్ని లేదా ఒక అంశాన్ని పిల్లలకి నువ్వు బోధించాలంటే ఏ రకమైన పద్ధతి అనువైనది అంటాడు. సింపుల్గా అంటాడు, మనం అప్పుడు తల కొట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. అలాగే గుణాలు, దోషాలు. ప్రతి పద్ధతి కూడా గుణాలు, దోషాలు ఉంటాయి కాబట్టి ఇందులో కూడా మనం నేర్చుకుందాం. చాలా సింపుల్. గుణాలు అంటే ఏంటి? చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది చాలా కాలం గుర్తుంటుంది, అంతేనా? మనం ఏదైనా ఎక్కువ చేయడం ద్వారా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. లేదు పైపడి నేర్చుకుంటే ఏం గుర్తుండదు కదా. సో ఎక్కువ కాలం గుర్తుంటుంది. నైపుణ్యాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార పద్ధతి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతాయి? నీకు నువ్వే ఎంపిక చేసుకుంటావు, సార్ సహాయంతో బయటకు వెళ్తావు, పరికరాలు చూసుకుంటావు, అన్ని చేసుకుంటావు, దాని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్తో రికార్డ్ నమోదు చూసి సార్కి ఇస్తావు. సో ఇవన్నీ చేయడం వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి, సృజనాత్మకత పెరుగుతుంది, సమస్య పరిష్కార పద్ధతి కూడా పెరుగుతుంది. అలాగే సహకార భావం పెరుగుతుంది, పనిముట్లు గౌరవం కలుగుతుంది. పని పట్ల గౌరవం కలుగుతుంది. ఎందుకు సహకార భావం అంటే, ఇప్పుడు నాకు ఏదైనా సమాజంలో ఏదైనా సార్ ప్రాజెక్ట్ పద్ధతి ఇచ్చారంటే అది దానికి తెలియకపోతే ఎవరైనా పక్కన అడుగుతావు, సార్ ఇది ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నయ్య, లేకపోతే ఇక్కడ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్ట్ ఇచ్చారనుకో పక్కన అడుగుతావు. సో దాన్ని సహకార భావం అంటారు. అలాగే పని పట్ల గౌరవం అంటే పని చేస్తాడు కదా మనోడు, ఎప్పుడు పని చేయడు, ప్రాజెక్ట్ ఇవ్వగానే పని చేస్తాడు. సో పని పట్ల గౌరవం కూడా, పని చేసేవారి పట్ల గౌరవం కూడా పెరుగుద్ది. అలాగే విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని నిజ జీవితంలో వినియోగించగలుగుతాడు. అంటే ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆడు ప్రాజెక్ట్ అదనమాట. తక్కువ ఉన్నాయి కాబట్టి నా పిల్లలు నేను గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయకూడదని అతను ఏం చేస్తాడు, నిజ జీవితంలో ఉపయోగించగలుగుతాడు తర్వాత ఫ్యూచర్లో, ఆ విధంగా అనమాట. అలాగే అభ్యసనం అయత్న సిద్ధంగా సహజంగా జరుగుతుంది. అభ్యసనం సహజంగానే జరుగుతుంది, కృత్రిమంగా ఏం జరగదు. అంటే వాతావరణంలో ఉన్న వాటి గురించి ప్రాజెక్ట్ అనేది చేస్తారు, కృత్రిమంగా కొనేసి చేయడం అంటే జరగదు. సో సహజంగా జరుగుతుంది. అభ్యసనం అయత్న సిద్ధంగా అంటే ఏంటి?
మనం చెప్పాను కదా ఇంతకుముందు, ఐత్న సిద్ధ స్వాస్థ్యం ఏంటంటే అప్రయత్నంగా మనం అనుకోకుండానే చేసేస్తాం అనమాట. సో ఇది ఎందులో జరుగుద్ది అంటే మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో జరుగుతుంది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో 2వ తరగతి నుండి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. వాడు బిట్ ఏ విధంగా కడతాడంటే ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి నుంచి ఉపయోగించడానికి అనువైన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఓకేనా? ఇంకా దోసలు చూసుకుందాం. సమయం ఎక్కువ తీసుకుంటుంది, అంతే కదా మరి. అస్తమానం వీడు ఒక ప్రాజెక్ట్ ఇస్తే అది పట్టుకొని వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతే అలా 360 రోజులు మరి కుదరదు కదా. ఒక్కో లెసన్కి 4-5 డేస్ పట్టేద్ది. మనకి 1 or 2 డేస్లో 1 or 2 పీరియడ్స్లో అయిపోవాలి. అంటే మనకు టైం బట్టి అనమాట. సో ఎక్కువ తీసుకుంటుంది, ఖర్చుతో కూడుకున్నది, తప్పదు. ఇక కొంచెం ఒక్కోసారి మనం ఖర్చు కూడా చేయాలి. అలాగే ఈ పద్ధతిలో బోధించిన ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు కొరతగా ఉన్నాయి, సరిగా లేవంట. అలాగే అన్ని పాఠ్యాంశాలను బోధించడం సరైన మరి ఎక్కువ టైం పట్టేసింది అనుకో, ఇంటైనా సిలబస్ పూర్తి చేయలేం కాబట్టి పాఠ్యాంశాలను సరిగా బోధించడం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ప్రాజెక్టు రకాలు ఉన్నాయి. ఓకేనా? ప్రాజెక్ట్ రకాలు ప్రాజెక్టుని ఎవరు వర్గీకరించారు? కిల్పాట్రిక్. ఓకేనా? అది కూడా విట్టే. కిల్పాట్రిక్ వర్గీకరణలు ఏమేమి ఉన్నాయంటే నిర్మాణాత్మక ప్రాజెక్టులు, ఆనందదాయక ప్రాజెక్టులు, ప్రజ్ఞా ప్రాజెక్టులు, జీవిత ప్రయోగ ప్రాజెక్టులు. ఈ సైడ్ హెడ్డింగ్లోనే మనకు తెలిసిపోద్ది, మనం ఏం కష్టపడక్కల. నిర్మాణాత్మక ప్రాజెక్టులు అంటే ఏంటి? తయారీ. నిర్మాణం అంటే ఏంటి? తయారీ అనా? సో చూడండి ఇక్కడ 12 గంటలు 24 గంటల గడియారం పంకమనుతో వివిధ ఆకారాలు, స్కూల్ నర్సరీ నమూనాలు, యానిమోమీటర్, పెరిస్కోపు, బరువు తూచే యంత్రాలు, కొలపాత్రాలు తయారీ. మీకు ఎప్పుడైనా సరే బిట్లో వాడు అంటాడనమాట, గడియారం తయారీ ఏ రకమైన ప్రాజెక్టులోకి వెళ్తుంది? నిర్మాణాత్మక ప్రాజెక్ట్, బి ఆనందదాయక ప్రాజెక్ట్, సి ప్రజ్ఞా ప్రాజెక్ట్, డి జీవిత ప్రయోగ ప్రాజెక్ట్ అని. తయారీ అనే మాట వినిపిస్తే మీకు గ్యారంటీకి నిర్మాణాత్మక ప్రాజెక్టే. ఓకేనా? మీకు ఇంతకంటే లాజిక్ ఇంకా అక్కర్లా. అలాగే ఆనందదాయక ప్రాజెక్ట్ అంటే ఏంటి? మనసుకు ఆనందం కలిగించింది. మనసుకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది? విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు, ఏదైనా వస్తువులు పిల్లల్ని సేకరించరమ్మంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు పిల్లలు. పెద్దలు అయితే తీసుకుంటారు కానీ చిన్నపిల్లలకి బాగా ఇష్టం. సో ఇవన్నీ కూడా కరెన్సీ, కాయిన్స్, ఆకారాలు సేకరించగరండ్రా, పట్టుకురండ్రా, లేదంటే మీకు మ్యాథ్స్ చెప్తాను, చింతపిక్కలు బయట దొరుకుతాయి కదా, లేదంటే రాళ్ళు పట్టుకురండ్రా అంటే పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చేస్తారు. సో అదంటే ఏంటి? ఆనందదాయక ప్రాజెక్టులు ఉంటారు వాటిలో. ఓకేనా? అలాగే ప్రజ్ఞా ప్రాజెక్టులు అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే మీకు తెలుసు, మేధస్సుకు సంబంధించింది, అంటే బ్రెయిన్కి సంబంధించింది. అంటే సమస్య సాధన, పజిల్స్ పూరించడం, సుడోకో, పదకీలీలు పూరించడం. సుడోకో తెలుసు కదా, బ్రెయిన్తో ఆడాలి. సో ఇవన్నీ కూడా ప్రజ్ఞా ప్రాజెక్టులు అంటారు. ఈ క్రింది వాళ్ళు ప్రజ్ఞా ప్రాజెక్టు కానిది అని చెప్పి సమస్య, పజిల్స్, సుడోకు, పదకీలీలు చెప్పి మూడోది పైవన్నీ అంటాడు. సో ఏది కాదని ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అలాగే జీవిత ఉపయోగ ప్రాజెక్టులు అంటే ఏంటి? జీవితానికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏంటంటే సర్వేలు, సమాచార సేకరణ, దత్తాంశ సేకరణ, ఇవన్నీ కూడా. అలాగే దీని మీద బిట్టే విధంగా కడతాడంటే ఈ క్రింది వాటిలో జీవిత ఉపయోగ ప్రాజెక్టులు ఏవని చెప్పి సర్వేలు, సమాచార సేకరణ, దత్తాంశ సేకరణ ఇచ్చి ఏది కాదు అంటాడు. మన ఆన్సర్ ఏది కాదా. సంథింగ్ అంటే ఇవన్నీ కూడా మనం ఈజీగా చాలా సింపుల్ అనమాట. ఇది ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే స్టీవెన్సన్ వర్గీకరణ ఇంకో 2 విధాలుగా చేశాడు. ఏంటంటే భౌతిక ప్రాజెక్టులు, మేధా సంబంధ ప్రాజెక్టులు అని చేశాడు. భౌతిక ప్రాజెక్టులు అంటే ఏంటి? భౌతిక ప్రాజెక్టులకు నిర్మాణాత్మక ప్రాజెక్టులు వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? భౌతిక ప్రాజెక్టులకు ఏమొస్తాయి అంటే నిర్మాణాత్మక ప్రాజెక్టులు వచ్చేస్తాయి. కింద చూడండి. అలాగే మేధా సంబంధ ప్రాజెక్టులకు ఏమొస్తాయి? ప్రజ్ఞా ప్రాజెక్టులు. మేధ అన్న, ఆలోచన అన్న, బ్రెయిన్ సంబంధించి, మెదడు సంబంధించి, ప్రజ్ఞ అన్న, మొత్తం అన్నీ కూడా ఒకే కోవకు చెందినవి. అలాగే భౌతిక ప్రాజెక్టులు అన్న, నిర్మాణాత్మక ప్రాజెక్టులు అంటే తయారీకి సంబంధించిన ప్రాజెక్టులు అన్న రెండు ఒకటే. సో ఇక్కడ వరకు మనకి ఏ విధంగా బిట్స్ అడుగుతాడు, ఏ విధంగా ఉన్నాయి, రకాలేంటి, లోపాలేంటి, గుణాలేంటి, ప్రయోజనాలేంటి, ప్రతిదీ నిర్వచనాలన్నీ నేర్చుకున్నాం. సో ఇక్కడతో ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పద్ధతి కోసం మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.